సో, సాటర్న్ గురించి అలాగా చూసుకుంటాం. మీది ఒక వీడియో ఎక్కువ టైం ఉన్నా గానీ, ఒక పాయింట్ దగ్గర ఆగిపోకుండా క్లియర్ కట్‌గా చెప్పడం నచ్చింది. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. సో, గంటలు గంటలు వీడియోలున్నా చూడొచ్చంటారయితే. ఆ! అంటే ఒక పాయింట్ తర్వాత డౌటొస్తుంది. సగం వేరే వాళ్ళ దాంట్లో విన్నప్పుడు హాఫే వినిపించి నాకు చాలా డౌట్స్ క్రియేట్ అయ్యాయి. మీదది చూసినప్పుడు నక్షత్రాల ఎక్స్‌ప్లనేషన్ కానీ, ఈ గ్రహ హ్మ్. కారకత్వాలు నాకు బాగా నచ్చినాయి. అంటే తర్వాత ఇంకా క్వెషన్ అనేది కాకుండా ఓకే. ఈ హ్మ్. గ్రహం అంటే కంప్లీట్‌గా ఇన్ డీటెయిల్డ్‌గా అనిపించింది. తర్వాత క్వెషన్స్ రైజ్ అవ్వడం తగ్గింది మీది విన్న తర్వాత. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. డౌట్ రాకుండా చెప్తున్నాం మనం. ఆ! యెస్. అండ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది కూడా బాగుంది. నేను మిగతా 2 ఛానెల్స్‌వి వింటున్నాను. అన్నిట్లో కల్లా మీది నచ్చింది. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. మెయింటైన్ చేస్తాం అట్లా. సో, ఇది యాహ్! ఇప్పుడు మేము రికార్డ్ చేసి యూట్యూబ్‌లో పెడతాం మరి. మీకు ఓకేనా? యాహ్! నో ప్రాబ్లమ్. ఓకే. మీ పేరేమి చెప్పకండి. బర్త్ డీటెయిల్ చెప్పండి. 6/12, ఓకే. 97 మధ్యాహ్నం 12:05 ఆ! 12:05 పీఎం. ఇది పక్కాగా రాసిందా? నంద్యాల పుట్టింది? నంద్యాల. డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయి. డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయి. కరెక్ట్‌గా ఉన్నాయని ఎవరు ఆ! చెప్పిండ్రు? అంటే మేము మామూలుగా లోకల్‌గా అంటే మాకు మ్యాచెస్ చూస్తున్నాము. అది 1 కాదు, ఇయర్ అది నుంచి. కాదు. మ్యాచెస్ కాదు. ఆ! అసలు ఫస్ట్ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? సోర్స్ ఆఫ్ యువర్ మా మదర్ చెప్పారు. బర్త్ సర్టిఫికేట్‌లో రాసుంది. బర్త్ సర్టిఫికేట్. బర్త్ సర్టిఫికేట్ నమ్మచ్చా? నమ్మొచ్చు. అంటే మా మదర్‌కి గుర్తుంది. గుర్తుంది. ఎట్లా గుర్తుందట? ఏమని గుర్తున్నదట? టైమింగా? అవును. టైమింగే కదా! తనది నార్మల్ డెలివరీ. పైగా ప్రైవేట్ హాస్పిటల్‌లో డాక్టర్ నోట్ చేసింది. తనకి ఇలా 12:05 పుట్టింది అని డాక్టర్ చెప్తున్నప్పుడు తను వినింది. సో, అది గుర్తుంది. 12:05 అని డాక్టర్ చెప్పిండు అంతేనా? హ్మ్. హ్మ్. ఓకే. సో 12:05 వచ్చింది కదా! హ్మ్. నీకు కుంభలగ్నము శతభిష నక్షత్రమా? యెస్. నాకు బర్త్ టైం మీద డౌట్ ఉన్నది. అర్థమైందా? సో 12:05కి తీసుకుంటే మనకు బర్త్ టైము 12:13, 12:12 అట్లా తీసుకుంటే సెట్ అవుతుంది. 12:05 తీసుకుంటే ఎంత పోవాలని అంటే హ్మ్. మనం చాలా వెనక్కి పోవాలి. 20 నిమిషాలు వెనక్కి పోవాలి. అర్థమైందా? మరి డాక్టర్ ఓకే. 20 నిమిషాలు తేడాతో కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకేనా? సో 12:05 హ్మ్. చెప్తున్నారని అంటే 12:12 ఒక 7-8 మినిట్స్ ముందు తీసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్ని మనం కన్సిడర్ చేస్తాం. ఒక్కోసారి ఏంటంటే ఓకే. బేబీ హెడ్ బయటికి రాగానే లేదంటే లోపల నుంచి తీసేస్తా ఉంటేనే టైంని వాళ్ళు అబ్జర్వ్ చేయడం ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఓకే. మనము 12:13 తీసుకుందాం. ఇంకా ఇంకా కొంచెం ఏంది ఏంది దాన్ని ఏమంటారు కోషిష్ చేయాలి అని అంటే 12:12 అట్లా చేసుకోవచ్చు అనమాట మనం. హ్మ్. ఓకే. ఫ్యాన్సీగా గుర్తుపెట్టుకుంటా అంటే 12:12 అని పెట్టుకోండి. సరే. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం కావాలి? లాస్ట్ 2023 అక్టోబర్‌లో నాకు జాబ్ పోయింది రికర్షన్‌లో. మ్మ్. తర్వాత నేను జాబ్స్ ట్రై చేద్దామంటే ఇంకా నాకు 3 జాబ్స్ చేశాను నేను. మధ్యలో బ్రేక్స్ రావడము, అది ఆల్ ఆఫ్ ఎ సడెన్ పోవడము అట్లా జరుగుతున్నాయి. ఏం సో, జాబ్స్ అవి ఇప్పుడు 3 జాబ్స్? 2019లో నేను నార్మల్‌గా ఐసీఐసీఐ జాబ్ చేశాను 2022లో ఆఫ్టర్ కరోనా. అంటే దానికి ఇది ముందు క్రెడిట్ కార్డ్ ప్లేస్ ప్రాసెసింగ్ అట్లాంటియా లోపల టెలికాలింగ్ లాగానా సపోర్టా? ఆ! అట్లాంటివి. సపోర్ట్ లాంటివే. ఓకే. తర్వాత ఆర్‌డీపీలో వచ్చింది. మళ్ళీ 6 మంత్స్ తర్వాత ఆర్‌డీపీలో అనే కంపెనీలో టెక్ సపోర్ట్ ఇంజినీర్‌గా వచ్చింది. బట్ ఏదైనా జాబ్ వచ్చినా 6 మంత్స్ తర్వాత గొడవలవ్వడము, నాకు స్ట్రెస్‌గా అనిపియడము అట్లా జరుగుతుంది. గొడవ అంటే వాళ్ళతో గొడవ అవుతుందా? మేనేజర్‌తోనూ, ఓకే. చుట్టుపక్కల అదే కొలీగ్స్‌తోనూ. అదే అర్థమైంది అర్థమైంది. సో అక్కడ ఇక మళ్ళీ మూడ్ ఆఫ్ అవుతా అంటారు. అర్థమైంది. సో తర్వాత సొసైటీ అవన్నీ అంటే ఇంట్లో పెరిగి వెళ్ళాను. తర్వాత సొసైటీ అవన్నీ చూసిన తర్వాత కొంచెం భయం స్టార్ట్ అయింది నాకు. ఏం భయం? ఆహ్, బయట ఈ రిలేషన్స్ కానీ, అవి కానీ కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. మళ్ళా ఇంట్లో మ్యారేజ్ అనేసరికి అంటే నాకు అర్థం కాలేదు. మనల్ని ఎవరన్నా లవ్ చేస్తారేమని భయమా? అలా కాదు. ఎక్కడికెళ్ళినా చిన్న చిన్న గొడవలు, డిస్టర్బెన్స్ అలా వస్తుంది. ఓకే. ఎందుకు వస్తా ఉంది? దానికంటూ ప్యాటర్న్ లేదా? మాక్సిమం మిస్‌అండర్‌స్టాండింగ్స్, చెయ్యని తప్పుకి నిందలు పడడం అలాంటివి. ఓకే 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 అర్థమైంది అర్థమైంది. సో సో ఇప్పుడు జాబ్ చేయట్లేదు కరెంట్లీ.
ఆ, చేయట్లేదు. ఓకే. సో ఇప్పుడు ఏం కావాలైతే మీకు? మ్యారేజ్ ట్రై చేస్తున్నాం అండ్ కెరియర్ ఇప్పుడు జాబ్ లేదు కాబట్టి జాబ్ లేదని మ్యాచెస్ దగ్గరికి రావడం లేదు. అవునా? సో అట్లా ఉందా? జాబ్ చేసే అమ్మాయి కావాలి అని అడుగుతున్నారు. ఓకే. కొంతమందికి సరే సరే, ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది. సరే, మనకు వచ్చే వాళ్ళు అందరూ జాబ్ ఏది లేకపోతే అదే అడుగుతారు కదా. సరే, రైట్. సో ఓకే. ఇప్పుడు కెరియర్ మీదకి మళ్ళీ స్టార్ట్ చేద్దామంటే నాకు సోర్స్ దొరకడం లేదు. పోనీ మ్యారేజ్ చేసుకుందామంటే దగ్గరికి ముందుకు ఒకటి దగ్గర రావట్లేదు. దాకా వచ్చిపోయింది లాస్ట్ మ్మ్. అక్టోబర్ లో. ఓకే, సరే సరే సరే. ఇప్పుడు నేను చూడాలి దాన్ని, ట్రై చేస్తాను. నాకు ఇప్పుడు నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ మ్యారేజ్ టైమింగ్ ఎప్పుడవుతుంది అని. ట్రై చేస్తాను. ఒకసారి చార్ట్ ఎట్లా ఉందో చూద్దాము. ఓకే. ఫస్ట్ నేను కొన్ని ఈవెంట్స్ చెప్తాను, అవి సరిపోతే అప్పుడు నేను మీ చార్ట్ చెప్పడానికి ఎలిజిబుల్ అనమాట. ఓకే. మీకు లగ్నంలో కేతువు చంద్రుడు ఇద్దరు కలిసి ఉన్నారు. చంద్రకేతుల కలయిక ఏంటిది? మీ మూడ్ స్వింగ్స్ క్రియేట్ చేయడం, తర్వాత డిటాచ్ అయ్యేలాగా చేయడం, ఇలాంటివి చేస్తుంది అనమాట. తర్వాత అంటే మనం అనుకున్నప్పుడు కాదు, వదిలేశాక అవుతా ఉంటది ఏదైనా కానీ, జనరల్ కాంబినేషన్ అది. అట్లనే ఏంటంటే సిక్స్త్ లార్డ్ లగ్నం మీద ఉండాలంటే స్పోర్ట్స్ అన్నమాట. అర్థమైందా? అంటే మనం విన్నింగ్ అవ్వాలని మనం ప్రయత్నం చేస్తాం. అన్ఫార్చునేట్లీ విన్నింగ్ అవ్వాలనే ప్రయత్నం చేసే లోపు మన ఈగోనో లేదంటే ఎమోషన్నో స్పాయిల్ చేస్తా ఉంది. ఎందుకంటే సిక్స్త్ లార్డ్ లగ్నం మీద ఉంటూ వ్యయ భావంలో ఉంటూ రాహు నక్షత్రంలో ఉంటే రాహు సప్తమంలో ఉన్నాడు. అంటే ఏంటిది? ఇక్కడ పబ్లిక్ రిలేషన్షిప్స్ కానీ లేదనంటే హస్బెండ్ రిలేషన్షిప్ కానీ ఏదో ఒక దానిలో, అంటే బయట వాళ్ళతో బాగుందనుకో హస్బెండ్తో ఇష్యూ ఉంటుంది, లేదంటే ఇంట్లో వాళ్ళతో ఇష్యూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళతో బాగుందనుకో బయట వాళ్ళతో ఇష్యూ ఉంటుంది. మీరు అన్నది చెప్పింది కరెక్టే. ఏదో ఒకటే పని చేస్తుంది. అటు సైడ్ బాగున్నంత సేపు ఇటు సైడ్ బాగోదు, ఇటు సైడ్ బాగున్నంత సేపు అట్లా పని చేస్తుంది. కనిపించిందా? మాక్సిమం ఇంట్లో ప్రాబ్లం లేదు కానీ మాక్సిమం బయట వాళ్ళతో, అందులో ఏదో ఒకటి టార్గెట్ ఏంటంటే మీ మూడ్ ఆఫ్ అవ్వాలి అంతే. అర్థమైందా? సో మూడ్ ఆఫ్ అయ్యి ఎమోషనల్ గా డిస్టర్బ్ చేసేవే ఉంటాయి అనమాట. ఈ రీజన్ ఏదో ఒకటి. అర్థమైందా? తర్వాత మీకు ద్వితీయాధిపతి వ్యయాధిపతి పరివర్తన ఉంది. అంటే ద్వితీయాధిపతి అంటే ఏంటంటే ఇది కాంబినేషన్ ఏంటంటే మనము ఒక సిచ్యువేషన్ లో స్టక్ అయిపోవడానికి లేదంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చేయడానికి పనిచేస్తూ ఉంటుంది. తర్వాత అది బుధ నక్షత్రంలో శని వక్రించాడు. దీనివల్లనే ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్, కమ్యూనికేట్ చేయడంలో ఇష్యూస్ కానీ, మనం చెప్పింది ఎదుటోడికి అర్థం అవడంలో ఇష్యూస్ కానీ పనిచేస్తూ ఉన్నాయి. గురు శుక్రులు కలిసి ఉన్నారు. ఇదే దీనివల్ల మనకి వైట్ కలర్ జాబ్ దొరుకుతుంది. ఇది మంచిదే. దశమంలో రవి ఉన్నాడు, ఇది కూడా బాగుంది. జ్యేష్ఠలో ఉన్నాడు. బుధుడు అయితే లాభంలో ఉన్నాడు కాబట్టి చాలా వరకు మంచిదే. అంటే సప్తమాధిపతి దశమంలో ఉన్నాడంటే అది మ్యారేజ్ వరకు బాగానే పనిచేస్తుంది. వర్క్ కూడా ఆపర్చునిటీ పరంగా పనిచేస్తుంది. కానీ లగ్నం మీద ఉన్న ప్లానెట్స్లో కేతువు అనేవాడు గురు నక్షత్రం ఆక్యుపై చేశాడు. సో దశమంతో కనెక్షన్ లేదు. తర్వాత చంద్రుడు అనేవాడికి రాహు చతుర్థాధిపత్య చూడాలి, దానిలోనూ కనెక్షన్ లేదు. అంటే కేతువే లీడ్ చేస్తున్నాడు చార్ట్, కేతువే బలంగా లీడ్ చేస్తున్నాడు చార్ట్ని. సో ఈ రోజు కూడా ఎగ్జాక్ట్లీ పూర్వభాద్రపదలో మనం స్టార్ట్ అయ్యాం. ఓకే. సో ఎగ్జాక్ట్లీ కుమ్మల్లోనే స్టార్ట్ అయ్యాం. అంటే మనం రైట్ గానే కలిసామన్నట్టు. సో అయితే అది నీచంలో ఉన్న ప్లానెట్ యొక్క స్టార్ లో ఉంది కాబట్టి ఏంటంటే మనం నెగిటివ్ నుంచి పాజిటివ్ గా ఆలోచించగలుగుతాం, కానీ ఏ విషయాన్నైనా పాజిటివ్ గా ఫస్టే స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వలేకపోతా ఉంటాం. కనిపించిందా? తర్వాత కుజబుధులు లాభంలో ఉన్నారు, అది ఫికిల్నెస్ ఇస్తుంది. బేసికలీ ఏంటిదంటే మీకు కొంచెం అగ్రెసివ్నెస్ కూడా ఉంటుంది. అయితే బ్యాలెన్స్డే బట్ అయినా కూడా ఉంటుంది. టఫే. అర్థమైందా? ఈజీ. సో యాంగ్రీనెస్ వల్ల ఆఫీస్ లో నేను ఒక అబ్బాయిని కొట్టడం కూడా జరిగింది. సూపర్. అర్థమైందా? సో బట్ కొట్టడం అయితే కొట్టాను, గెలిచాను. కానీ అది అంటే ఇప్పుడు మంచిగా మాట్లాడినంత సేపు మంచిగానే ఉంటది. ఏదైనా తేడా వస్తేనే సడన్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు కంట్రోల్ కోల్పోతారు. అర్థమైందా? అది బాగా ఇరిటేట్ అయిపోతుంది. మిమ్మల్ని ఇరిటేట్ చేయడం చాలా ఈజీ. అర్థమైందా? టీజ్ చేయడం, ఏడిపియడం, ఏదైనా చాలా ఈజీ. అది చంద్రకేతుల వల్లనా? అది ఒక్క చంద్రకేతువే కాదు, ఇదంతా కలిపి పనిచేస్తుంది. బెండకాయ కూరలో ఉప్పెందుకు అట్లా అనిపిస్తా ఉందంటే రకరకాల రీజన్స్. ఓకే. సో ఇక్కడ బేసికల్లీ అగ్రెసివ్నెస్ కాంబినేషన్ శని కుజులు. అర్థమైందా? దానిలో బుధుడు ఇన్వాల్వ్ అయ్యాడు. రాంగ్ జడ్జిమెంట్, ఫికిల్నెస్. ఓకేనా? తర్వాత చంద్రకేతులు కలిసి ఉన్నారు. చంద్రుడు స్టార్లో రాహు ఉన్నాడు. అంటే ఏంటంటే ఎట్లా అంటే మనము పేషెన్సీ లెవెల్ నెక్స్ట్ లెవెల్ వరకు భరిస్తాం.
అది ఫస్ట్ చెప్తే అయిపోతుంది కదా, ఇట్లా కాదు నువ్వు ఇట్లా చేయొద్దు అని చెప్పకుండా మనం బేర్ చేస్తా అంటాం, సరేలే సరేలే సరేలే. సో అంత కలిపి ఒకేసారి బస్ట్ అవుతాం అనమాట. అది ప్రాబ్లం. సో కమ్యూనికేట్ చేయకపోవడము, చెప్పకపోవడం వల్ల మనం దాన్ని బేర్ చేస్తున్నాం అన్న విషయం ఎదుటోడికి తెలియకపోవడం వల్ల మనము ఎక్స్ట్రీమ్ అయ్యి, అది ఎంతసేపటి నుంచి నేను బేర్ చేస్తున్నానో తెలుసా, చాక్లెట్ ఇక్కడ పడిందని, సో అన్నట్టు ఉంటుంది అనమాట అట్లా. సో ప్రాబ్లం అది. సో మీరు ఖచ్చితంగా మంచి ఫిట్నెస్, మెంటల్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్కి ఖచ్చితంగా టార్గెట్ చేయాలి, లేదంటే మాత్రం రకరకాల ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. డిప్రెషన్ ఇట్లాంటివన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. కాబట్టి కాన్షియస్గా ఉండాలి. ఒక్కోసారి ఏంటంటే సెన్సిటివ్ మదర్ హెల్త్ రకరకాలుగా పనిచేస్తే పెద్ద కాంబినేషన్ ఏం కాదు కానీ, బట్ అట్లా ట్రిగర్ అవుతూ ఉంటుంది. అన్ని విషయాలు పోయి అక్కడే ఎమోషనల్ అండ్ సైకలాజికల్ ట్రిగర్ పాయింట్స్గా టార్గెట్ చేస్తాయి. ఏమీ లేకపోయినా అక్కడ ఏదో ఉన్నట్టుగా మనం డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం అనమాట. నార్మల్గా ఉన్న సిచ్యువేషన్లో కూడా మనం అట్లా ఫీల్ అవుతాం. అది సైకలాజికల్ ఇష్యూ అది. సరే, కొన్ని ఈవెంట్స్ చెప్తానే. సో బేసికల్లీ చార్ట్ లక్కీగా మీకు 10th హౌస్ 21 degreesతో స్టార్ట్ అయింది. మంచి కుటుంబంలో మంచి పొజిషన్లోనే పుట్టినట్టు, అప్పుడు పెద్ద ఇష్యూ ఏమీ లేదు. అర్థమైందా? బాగుందన్నమాట చార్ట్. కాబట్టి చైల్డ్హుడ్ అంతా పేరెంట్స్, మంచి ఫ్యామిలీ, మంచి పొజిషన్ అన్నీ మంచి నడుస్తున్నాయి. ఇక్కడ ఇబ్బంది ఏం చెప్పేదని లేదు. దాని తర్వాత ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తా. ప్రోగ్రెసివ్ మార్స్ వీనస్ మీదకి వెళ్ళేవారికి ఏం లేదు. 2004 డిసెంబర్ 5 డిసెంబర్లో బుధభుక్తి జరుగుతూ ఉన్నది. బుధ నక్షత్రంలో ఒకే ఒక ప్లానెట్ ఉంది, లేదు 2 ప్లానెట్లు ఉన్నాయి. బుధుడు స్టార్లడ్, కేతు లగ్నం మీద ఉన్నాడు. ఓకే, అక్కడ లగ్నం మీద ఉన్నాడు, షష్టాధిపతి అయ్యాడు. ఇక్కడ ఈయన అష్టమాధిపతి అయ్యాడు. అష్టమ షష్టాధిపతులు కలిస్తే ఏం చేస్తారు? ప్రమాదాలను ఇస్తారు. రాహుదశ జరుగుతూ ఉన్నది. రాహు స్టార్ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం చంద్రుడు. అక్కడ మదర్ హెల్త్ ఎలా ఉంది, తర్వాత ఒక్కసారి ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ అక్కడ కొంత ఇష్యూస్ చెప్తాను. బుధుడు కూడా వక్రించాడు అనమాట. డెసిషన్స్ ఒకసారి జాయింట్ ఫ్యామిలీ ఇష్యూస్, పేరెంట్స్ హెల్త్, లేదంటే ఒకసారి గ్రాండ్ పేరెంట్స్ హెల్త్, రకరకాల ఇష్యూస్, ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్, ఇట్లా ఏదైనా కానీ ఒక డిస్టర్బెన్స్ని మనం ప్రిడిక్ట్ చేయాలి. సో 2006 డిసెంబర్లో మనం ఇబ్బంది చెప్పాలి. ఏమైనా కనిపించిందా లేదా? 2004 to 6 మీకు 7 years to 9 years. 7 years అంటే మీరు 1వ తరగతో 2వ తరగతో చూసుకోండి. చాలా చిన్నప్పుడు. మీ హెల్త్ ఎలా ఉంది? పేరెంట్స్ అప్పుడు నాకే ఒక యాక్సిడెంట్ జరిగి జస్ట్ మిస్ అయినట్టుగా మా మదర్ చెప్పారు. మిస్ అయింది, ఏం కాలేదు? ఏం కాలేదు. ఓకే, ఫైనాన్షియల్ గా అంతా బానే ఉన్నది. ఫైనాన్షియల్ గా మా డాడీ అప్పుడే ఇంకా స్టేబుల్ గా లేరు. కొంత ఇబ్బంది అయింది కదా. రైట్. తర్వాత మళ్ళీ చూద్దాం, ముందుకు చూద్దాం. ఫాదర్ ఏం చేసేవాళ్ళు? ఫోటోగ్రఫర్ చేస్తున్నారు. ఫోటోగ్రాఫర్. ఇప్పటికీ అదే ఉన్నారా? యా. మళ్ళీ తర్వాత 2008లో కూడా అట్లనే ఉంది, ఎక్స్పెక్టెడ్ గా లేదనమాట. ఓకేనా? సో ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేడ్ మెర్క్యూరీ కంజైన్ చేసింది కాబట్టి అది కూడా సరిగ్గా పని చేయలేదు. చెప్తాను మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు. అంటే సెల్ఫ్ ఎఫర్ట్ నడుస్తా ఉన్నది ఇక్కడ, అర్థమైందా? స్టెబిలిటీ పోవట్లేదు. ఇప్పుడు బుధుడి వక్రత్వం వల్ల అక్కడ దశమంలో రవి ఉన్నా కూడా మనకి అది సరిగా పనిచేయదు అనమాట. ఉన్నట్టు కనిపిస్తుంది, దిగ్బలం అన్నీ కనిపిస్తాయి కానీ పనిచేయదు. తర్వాత అంటే ఇదిగో ఇక్కడ ఇచ్చిందండి. 2014లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మూన్కి సెక్స్టైల్ ఇచ్చింది. ఇప్పుడు కొంచెం ఉన్నదానిలో ఒక పికప్ పాయింట్ దొరికింది. గురువు వచ్చాడు. గురు స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం లగ్నం మీద ఉంది కదా. సో ఇక్కడ మీ ఫాదర్ ఫోటోగ్రఫీలో కొంత ఇంప్రూవ్మెంట్ స్టెప్ తీసుకుందా? ఇట్టా చూడండి, మీకు శుక్రుడు 2 కూడా ఉత్తరాషాఢలో ఉన్నాయి. కుజశుక్రులు ఫోటోగ్రఫీ అనమాట అది. సో కాబట్టి 9th లార్డ్ సేమ్ స్టార్ విత్ 10th లార్డ్ కాబట్టి ఇక్కడ ఒక స్టెప్ చెప్తానే నేను. 2014లో 14-15లో మీ ఫాదర్ కి ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ ఏమైనా వచ్చాయా? అట్లనే మీ చదువు పరకుండా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా? ఇల్లు కట్టుకున్నాము, కార్ కొనుక్కోవడం, చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది, కలిసి వచ్చింది. అది ఏదైతే చేస్తున్నారో వాటిలో వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇంకో 2-3 ఏళ్ల వరకు కూడా మంచిగా చెప్పొచ్చు. 15, 16, 17 బానే ఉంది చదువుగానే. 18లో మనకు మళ్ళీ ట్విస్ట్ అయింది. మళ్ళా శుక్రుడు వక్రించాడు. అంటే మళ్ళా ఫాదర్ 9th లార్డ్ అనమాట. అర్థమైందా? శుక్రుడు వక్రించాడంటే గ్రోత్ ఆగిపోయింది. అర్థమైందా? గ్రోత్ ఆగింది. 18లో మీకు శని భుక్తి జరుగుతా ఉంది. శని స్టార్లాడ్ బుధుడు వక్రత్వ దోషాన్ని పొందాడు. శుక్రుడు వక్రించి రవి చంద్ర నక్షత్రంలో ఉంటే చంద్రుడు లగ్నానికి వ్యయభావంలో ఉన్నాడు, సరిగ్గా లేదు. కాబట్టి 18, 19 మీ చదువు, రేపు పొద్దున మీరు కెరియర్ ముందుకు పోదామంటే అవన్నీ ముందుకు పోకుండా ఉండడానికి కావాల్సిన సిచ్యువేషన్స్ అన్ని రెడీగా ప్లేస్ అవుతాయి. సో 18, 19 చాలా ట్రబుల్ చెప్తాను నేను. కనిపించిందా? ఎడ్యుకేషన్ ఎలా ఉంది?
తర్వాత ఫాదర్ కెరియర్లో ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెస్ లేకపోవడం కానీ అట్లాంటి ఏమైనా ఐడెంటిఫై అయ్యా? రిస్కీ డెసిషన్స్, ₹10 పెట్టే దగ్గర ₹20 పెట్టి ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఇబ్బంది పడడం కానీ అట్లాంటివి ఏమైనా కనిపించాయా? లేదంటే హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ? సో ఏం లేదా? హెల్త్ అంతా అంతేం లేదు, బట్ నాకే ఎడ్యుకేషన్ లో కొంచెం ట్రబుల్ అనిపించింది. బట్ 2019 మే ఆ టైంలో కొంచెం క్లియర్ అయిపోయింది. అప్పటికి చిన్న జాబ్ వచ్చింది. ఓకే. సో చిన్న జాబ్ వచ్చినా కూడా మనం ఏం చెప్తామంటే, ఇప్పుడు మా అమ్మ నీ జాబ్ ఎదిగేటట్టు ఉండదు, అనుకున్నంత గ్రోత్ ఉండదు, రైట్ డైరెక్షన్ లో నువ్వు చేయట్లేదు అని చెప్తా నేను. అర్థమైందా? సో ఎస్ ఎస్ అంటే సాటిస్ఫాక్షన్ కానీ ప్రోగ్రెస్ కానీ స్టెబిలిటీ కానీ చెప్పను. ఇక్కడ నువ్వు 20 ఏళ్ళు చేసేస్తావు, నువ్వు ఇక నీకు తిరుగులేదు అన్నట్టు ఉండదు ఆ ఉద్యోగం అది. సో ఇక ప్రోగ్రెస్ చెప్పట్లేదు, 9th లాట్ డిస్టర్బ్ అయ్యాడు. ఓకే, మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా. ఆ శుక్రుడు రవి నక్షత్రంలోకి వెళ్ళినా కొంతవరకు బెటర్ చెప్తా. చేస్తున్నాం అంటే చేస్తున్నాం అంతే, నడుస్తుంది, పెద్ద గ్రేట్ అనేవి చెప్పను. ఓకే, తర్వాత ప్రోగ్రెసివ్ మార్స్, మెర్క్యూరీ, తర్వాత శుక్రుడు భుక్తి వచ్చింది. ఇదిగో 2022-24లో శుక్రుడు భుక్తి. శుక్రుడు స్టార్లో ఎవరు లేరు, సరిగా లేదుగా. ఇప్పుడు 22 నుంచి 24 టార్చర్ అనమాట. అర్థమైందా? 22 ఏప్రిల్ నుంచి 24 డిసెంబర్ వరకు కెరియర్ అన్స్టెబిలిటీ, డిసాటిస్ఫాక్షన్, లేదంటే ఫాదర్ హెల్త్, ఫాదర్ కెరియర్ ప్రోగ్రెస్. ఫాదర్ కి ఆపరేషన్ జరిగింది ఆ టైం. ఏం ఆపరేషన్ జరిగింది? ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆయన రెగ్యులర్ చెకప్ కి వెళ్తే కిడ్నీ మీద సంథింగ్ ప్రాబ్లం ఉందని చెప్పారు. అది 2021 డిసెంబర్ లో జరిగింది. క్రియేటిన్ లెవెల్స్ పడిపోయినాయి, అది డిఫరెన్స్ వచ్చిందా? యా తర్వాత మళ్ళీ ఇక్కడ బసవతారకంలో ఆపరేషన్ చేశారు, బట్ అది క్యాన్సర్ అన్నట్టుగా అనుకున్నారు, కానీ అది కాదంట. బట్ ఆపరేషన్ అయితే జరిగింది. ఇట్స్ హెవీ ఆపరేషన్ జరిగింది, మేజర్ ఆపరేషన్ జరిగింది. యా సో అక్కడ చూస్తే చెప్పా కదా, 9th లాట్ డిస్టర్బ్ అయ్యాడని నేను ఇండికేషన్ ఇచ్చేసిన, ముందే ఇచ్చేసిన. అర్థమైందా? గ్రోత్ పడిపోతా ఉందని. కాబట్టి మనం కొంత ఇబ్బంది పడతాం కదా, సో ఫిజికల్ గాను. 2022 ఫిబ్రవరి ఆ టైంలో బాగా డిస్టర్బ్ అయ్యింది, ఆఫీస్ లో డిస్టర్బెన్సెస్ అవన్నీ సరిగా పోదు. మనం మానేయడానికి ఏం జరగాలో అన్ని జరుగుతాయి. అర్థమైందా? సో అది ఎంత సరిగా లేదు, శుక్రుడు భుక్తి ఫెయిల్ అయింది. ఓకే, సో గురువులో శుక్రుడు జరుగుతున్నాడు అంటే ఏంటంటే మనకి రెస్పాన్సిబిలిటీస్, రకరకాల ఇష్యూస్, డిసాటిస్ఫాక్షన్స్, గొప్పగా చెప్పేదానికి ఏమీ లేదు. ఓకే, సరే చూద్దాం. ప్రోగ్రెసివ్ మార్స్ వస్తాడులే. సరే, శుక్రుడు భుక్తి అయిపోయింది. చంద్రభుక్తి. ఇప్పుడు చంద్రభుక్తి పెళ్ళి ఎందుకు ఇస్తుంది? ఇవ్వదు ఇది. ఓకేనా? చంద్రుడి స్టార్లో ఎవరూ లేరు. చంద్రుడు వచ్చేసేసి రాహు నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు వచ్చేసేసి రాహు నక్షత్రంలో ఉంటే రాహు సప్తమంలో ఉన్నాడు, కానీ ఆయన షష్టాధిపతి. ఇస్తాడేమో కానీ బట్ ఎందుకు గ్రేట్గా చెప్పేదానికి ఏమీ లేదు ఇక్కడ. ఓకే, లెట్స్ సీ, ఎందుకు వెళ్దాం. చూడండి, రవి భుక్తి కూడా మనకి, రవి అంటే శుక్రుడు తర్వాత రవి వస్తాడు. రవి ఇప్పుడు జరుగుతుంది గురు శుక్రులే కదా. 25 అక్టోబర్ వరకు మనకి, ఎప్పటి నుంచి 24 డిసెంబర్ టు 25 అక్టోబర్ వరకు రవి భుక్తి జరుగుతుంది. రవి ఎవరు? సప్తమాధిపతి. రవి నక్షత్రంలో ఆక్యుపై చేసిన గ్రహం సరిగా లేదు అంటే ఈ అక్టోబర్ వరకు కాదు. అర్థమైందా? 2025 అక్టోబర్ వరకు కాదు, 25 అక్టోబర్ తర్వాత అయ్యే అవకాశం ఉంది, కానీ దానిలో కూడా ట్విస్టులు ఉన్నాయి. అర్థమైందా? దానిలో కూడా ట్విస్టులు ఉన్నాయి. 6th హౌస్ ఆపరేట్ అవుతా ఉన్నది. ఓకే, 6th హౌస్ ఆపరేట్ అయినప్పుడు చైల్డ్ కన్నా డిలే ఇవ్వాలి. అర్థమైందా? లేదంటే రిలేషన్షిప్ లో అన్న బ్రేక్స్ క్రియేట్ చేస్తుంది. కేర్ఫుల్ గా ఉండాలి మ్యాచ్ మేకింగ్. ఎందుకనంటే శుక్రుడు కళత్రకారకు డిస్టర్బ్ అయ్యాడు. అవునా? ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యాడో మనకు అక్కడ ఫాదర్ కి సిమ్టమ్ చూపించింది, కిడ్నీ ప్రాబ్లం అవి ఇవి చూపించింది. ఎగ్జాంపుల్, శుక్రుడు ఈజ్ ద 9th లార్డ్, అలానే కళత్రకారకుడు మ్యారేజ్ కి, అలానే సప్తమంలో ఉన్న ఆక్యుపెంట్ రాహువు ఆ యొక్క శుక్ర నక్షత్రాన్ని ఫాలో అవుతున్నాడు. చంద్రభుక్తి వచ్చింది, చంద్రుడు అంటే సరిగా లేదు ఇక్కడ, వివాహ యోగం సరిగా లేదు. అందుకే మ్యాచెస్ దగ్గర దాకా వచ్చి క్యాన్సిల్ అవ్వడం కానీ, అయితే ఇష్యూ అవడం కానీ ఇట్లాంటిది అనిపిస్తా ఉంది. సరిగ్గా లేదు. అర్థమైందా? జాగ్రత్తగా స్టెప్ తీసుకోపోతే, ఎంత జాగ్రత్తగా స్టెప్ తీసుకున్నా మన చేతిలో లేని మనం ఏం చేయలేం కదా. ఎదుటోడు ఎట్టా బిహేవ్ చేస్తాడో మన చేతిలో లేదు కదా. అదే కదా అదృష్టం అంటే. సో ఐఎమ్ సీయింగ్ ఎ ఛాలెంజింగ్ టైం టువర్డ్స్ ఇన్ ఎవ్రీ కార్నర్. ఓకే, మ్యారేజ్ చేసుకుందామంటే సెట్ అవ్వట్లేదు, జాబ్ చేద్దామంటే సెట్ అవ్వట్లేదు. తర్వాత కుజభుక్తి వస్తుంది. ఓకేనా? సో కుజభుక్తి, గురువులో కుజుడు బెటర్ యాక్చువల్గా. ప్రోగ్రెసివ్ 10th హౌస్ సరిగా లేదు, సాటర్న్కి స్క్వేర్ అవుతుంది. ఓకే చెప్తాను. తర్వాత కుజుడు తర్వాత రాహు వస్తాడు.
మీకు చాలా జాగ్రత్తగా చెప్తా చూడండి ప్రిడిక్షన్, ఓకేనా. ఇప్పుడు 25 అక్టోబర్ తర్వాత పెళ్లి అవ్వడానికి అవకాశం ఉంది, అర్థమైందా. పెళ్లి అది ఎవరు డిస్టర్బ్ చేసుకోవడానికి చేసుకోరు కదా, అవునా. సో ఇక్కడ ట్రిగర్ కాలేదనుకో ప్రాబ్లము, మధ్యలో గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ కొంత బాగానే ఉంటుంది, ఓకే. తర్వాత మళ్ళీ రాహుభుక్తి వస్తుంది, అప్పుడు షష్టాధిపతి వ్యయంలో ఉన్నట్టు ఆపరేట్ చేస్తాడు, రాహు స్టార్లెట్ సరిగా లేడు, కాబట్టి అక్కడ మళ్ళీ డిస్టర్బెన్స్ 28, 29 మధ్యలో మళ్ళీ డిస్టర్బెన్స్. అంటే జరిగే దశ గురుదశ. భాద్రపద నక్షత్రం ఏంటిది, హైలీ స్పిరిచువల్ ప్రోగ్రెసింగ్ నక్షత్రం. అమ్మయ్య నాకు భక్తి అంతా అభ్యస్తుందని కాదు, లైఫ్ లో సమస్యలు ఉండడం వల్ల దేవుణ్ణి మనం నమ్మాల్సి వస్తూ ఉంటది, ఓకే. సో ప్రాబ్లం అది. సో కాబట్టి ఇది అబ్స్ట్రకుల్ని మళ్ళీ 29లో టార్గెట్ చేస్తుంది, ఓకే. అన్ని అప్స్ అండ్ డౌన్స్, బాగా ఫ్లక్చుయేషన్ చార్ట్ ఇది, ఓకే. సో కానీ కెరియర్ స్టెబిలిటీకి మీరు ఫోకస్ చేయండి, వర్కౌట్ అవుతుంది. బుధుడు డైరెక్ట్ అయ్యాడు కదా, ఓకే. వర్కౌట్ అవుతుంది కెరియర్. ఇప్పుడు మీరు చేసేదాని అది గురువు కదా, సో అందుకే స్పీచ్ ఇచ్చాడు. బుధుడు కూడా లాభంలో ఉండి స్పీచ్ ఇచ్చాడు. బుధుడు స్టార్లాడు కేతు లగ్నం మీద ఉండి అది స్పీచ్ని కంట్రోల్ చేస్తున్నాడు. థర్డ్ లార్డ్ అయిన వాడు 5th లార్డ్తో కలిసి ఉన్నాడు. 3rd అండ్ 5th లార్డ్స్ 10th లార్డ్ అయిన వాడు కలిసి ఉండే వరకు మనకి ఈ స్పీచ్, టీచింగ్, కన్సల్టింగ్, కమ్యూనికేషన్, అర్థమైందా, జాబ్ కన్సల్టెన్సీ, రిక్రూట్మెంట్, హెచ్ఆర్, ఇవన్నిటికీ ఒకటే కాంబినేషన్, అర్థమైందా. ఇంచుమించుగా ఇలాంటివే పనిచేస్తాయి అనమాట, ఇలాంటివి ఫేవరబుల్ గా వర్కౌట్ అవుతాయి. సరే, కెరియర్ స్టేబుల్ అయినా అన్స్టేబుల్ అయినా మీరు టార్గెట్ చేయండి, కెరియర్ ని ఫస్ట్ ప్రైమరీగా టార్గెట్ చేయండి. ఎందుకంటే మ్యారేజ్ ప్రాస్పెక్టివ్స్ లో అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తా ఉన్నాయి, కాబట్టి జాబే కదా ఇక ఆప్షన్. సో కాబట్టి హైలీ టార్గెట్ చేయాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ చూద్దాం ఛాలెంజ్ దాటినాక మళ్ళీ ఫ్రీనెస్ వచ్చినప్పుడు చూద్దాం. ప్రోగ్రెసివ్ సన్, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ సెక్స్టైల్ ఇచ్చింది, కానీ దాని తర్వాత సాటర్న్కి 10th హౌస్ సెక్స్టైల్ స్క్వేర్ పడ్డది, అదే ప్రాబ్లం నా బాధ, ఓకే. తర్వాత గురువు అయిపోయినాక మనకి ఎవరు వచ్చారు, శని వచ్చాడు 2030లో, ఓకే. ఏజ్ 33. శని స్టార్లాడ్ లాభంలో ఉన్నాడు కదా, ఇది దశ బాగుంటుందిలే, ఓకేనా. గురుదశ నేను ఎక్స్పెక్ట్ చేయట్లే గ్రేట్గా. 2030 లోపు అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, నీకు జాగ్రత్తగా ఉండాలి, నీకు ఎక్స్పెక్టెడ్గా అన్ని అవ్వడంలో ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పాను, ఓకే. శని దశని మంచిగా ప్రిడిక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే శని నక్షత్రంలో ఎవరు లేరు, శని స్టార్లాడ్ చక్కగా ఉన్నాడు, అర్థమైందా. అంటే మనకి చాలా మంచి కెరియర్ పాత్ ఇచ్చేదానికి అవకాశం ఉంది, బాగుంది, ఓకే. శని డైరెక్ట్ అయ్యాడు, బుధుడు కూడా డైరెక్ట్ అయ్యాడు, రెండు బాగున్నాయి కదా, కాబట్టి మనం చాలా కాలం వరకు మంచిగా చెప్పచ్చు. ఏమి బ్రేక్ లేవు, అలా సాఫీగా వెళ్ళిపోద్ది అనమాట, ఓకే. ప్రోగ్రెసివ్ 10th హౌస్, మళ్ళీ 10th హౌస్, ఆ శుక్రుడు డైరెక్ట్ అవుతాడా అని కోరిక, కానీ ఎక్కడ నా కోరిక నెరవేరలేదు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ వీనస్ని కంజైన్ చేస్తా ఉంది 2040లో, అర్థమైందా. 2040లో శనిలో రవి వస్తాడు, అది కొంచెం సరిగా పని చేయట్లేదు, ఓకే. 10th హౌస్ రెట్రోగ్రేట్ శుక్రుడిని కంజైన్ చేస్తుంది, శుక్ర నక్షత్రాన్ని, రవి నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన శుక్రుడు వక్రి కదా, అప్పుడు మళ్ళీ ఇష్యూ, అంటే హస్బెండ్ హెల్త్ ఏది ఉంటుందో అది, అర్థమైందా. దాని తర్వాత ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ బాగానే వెళ్తున్నాడు, కానీ ప్రోగ్రెసివ్ వీనస్ మళ్ళీ 46లో అంటే మేజర్గా కాకపోయినా చిన్న చిన్న ఇష్యూస్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇది భాద్రపద రూలింగ్ అనమాట చార్ట్. భాద్రపద బాగా డామినేట్ చేస్తుంది ఈ చార్ట్ని. పూర్వ భాద్రపదలో కేతు ఉండి బాగా కార్మిక్ థింగ్స్, అర్థమైందా. కార్మిక్ థింగ్స్ అంటే మనకి చాలా ఎక్స్ట్రీమ్, అంటే ఏంటంటే మనము అదే మనకి టెంపుల్ దగ్గర ముందు నిప్పుల కొలిమేసి నడవమంటారు కదా, అట్లుంటది అనమాట స్టోరీ అప్పుడప్పుడు, ఓకేనా. కనిపించిందా ఇప్పటికి 4 సార్లు, అక్కడక్కడ తగులుతూ ఉంటది. సో కేర్ఫుల్ గా వెళ్తా ఉండాలన్నమాట. సో కాబట్టి కొంచెం ఫస్ట్ మనం మామూలుగా ఉంటేనే రెబల్ గా ఉన్నట్టు, కాబట్టి రెబల్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. అక్కర్లేని దానిలో ఇరుక్కుంటారు. సో టైం బాగున్నప్పుడు మనల్ని ఇరికిస్తారు కూడా, ఈ అమ్మాయిని ఎట్టయినా కూడా అది చేయాలి, ఇరికియాలి, కాబట్టి కేర్. 2022లో జరిగింది అదే కదా చెప్తా ఉంది, అర్థమైందా. సో అది రేపు పెళ్ళి అయింది అనుకో, ఆ ఇరికిచ్చేవాడు ఇంట్లోనే ఉంటాడు మరి, అందుకనే, అర్థమైందా. బ్యాలెన్స్డ్ బిహేవియర్ తో మనం చేయాల్సి వస్తుంది. అది ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, పేరుకే ఇంట్లో వాళ్ళు. సరే, ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చాను. నా కంక్లూషన్ ఏంటంటే, ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే,
ఈ హై స్పిరిచువల్ ప్రోగ్రెసింగ్ నక్షత్రం ఏదైతే ఉన్నాయో ధనస్సు నుంచి మీనం వరకు గ్రహాలు ఏంటంటే బాగా వాలటిలిటీ క్రియేట్ చేస్తుంది. సిక్స్త్ లార్డ్ ఏంటంటే హెల్త్, ఒక్కోసారి రిలేషన్షిప్, ఇట్లాంటి విషయాల్లో ఏదో ఒక దాని మీద ఇచ్చేదానికి కారణం అవుతాడు. ఓకేనా, పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్ ఇది నేను ముందు పెట్టుకోండి. కెరియర్ అనేది జీవితంలో ఇంపార్టెంట్ మ్యాటర్. జాబ్ అనేది మర్చిపోకూడదు. లగ్నాధిపతి యొక్క నక్షత్రాధిపతి పంచమాధిపతి నక్షత్రంలో ఉంటూ దశమాధిపతితో సంబంధం ఉన్నాడు. కాబట్టి నీకు ఉద్యోగ లాభం కలుగుతుంది. అంటే ఉద్యోగ లాభం కలుగుతుంది అంటే నాకేం అవసరం లేదనుకోవడం కాదు, అర్థమైందా? నీకు దాదే సోర్సు అని చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగం చెయ్యాలి. పెళ్లితో సంబంధం లేదు, దానిదే స్టోరీ. వాళ్ళు ఏదో మ్యాచెస్ జాబ్ ఉన్న అమ్మాయిని చూస్తున్నారు లేదనేది సంబంధం లేదు. మనది మన కోసం చెయ్యాలి. వాళ్ళకేవో ఇప్పుడు పెళ్లి చేసుకున్నా కానీ ఉద్యోగం చేసి వాళ్ళకి ఇవ్వాలని లేదు, ఇస్తారని గ్యారంటీ లేదు కదా. ఎవరిది వాళ్ళదే కదా అకౌంట్. కాబట్టి ఇప్పుడు నాకు వస్తుందా జాబ్ ట్రై చేస్తే? ఎందుకు రాదు? భలే ఉన్నది ఇది. ఏముంది ఇక్కడ దోషం? ప్రెసెంట్ ఇప్పుడు లేదు కదా నాకు ఇక్కడ. అవును, టైం బాగాలేదు, కొంచెం టైం పడుతుంది, కొంచెం కష్టపడతావు. 2030 వరకు అటు ఇటు అవుతావు. 6 నెలలు కాకపోతే 2 నెలలు పని చేస్తావు, మానేస్తావు, కొత్త జాబ్ లోకి వెళ్తావు, అంతే. ఏముంది దానికి భయపడేది? అర్థమైందా? వాళ్ళు కాదు ఇంకోళ్ళు ఇస్తారు. 100 కంపెనీలు ఉన్నాయి కదా, అంతేనా కాదా? సో బోల్డ్ కంపెనీలు ఉన్నాయి, బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీకు చాట్ లో దోషం లేదు, అర్థమైందా? దోషం లేదన్నప్పుడు మనకి విస్తరాకి వేసి పెట్టాలి కదా విందు భోజనం, అంతేనా? కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఖచ్చితంగా ఇక్కడ పాజిటివ్ గా ఉంది. ఎందుకంటే దిగ్బలాన్ని పొందిన రవి దశమంలో ఉన్న ఆయన పంచమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. ఆయన యోగకారకుడు. ఆయనకి వక్రత దోషం వీడిపోయింది, అసలు క్వశ్చనే లేదు, అర్థమైందా? కేవలం లక్ లేదు, సెల్ఫ్ ఎఫర్ట్ ఉంది, అర్థమైందా? లక్ పూర్తి స్థాయిలో ఫేవర్ అవుతుందని చెప్పలేము. కాకపోతే సెల్ఫ్ ఎఫర్ట్ కి అది సపోర్ట్ చేసే విధంగా ఉంది, అర్థమైందా? మ్యారేజ్ అంటే అవుతుంది, అది అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది 30 లోపు, అర్థమైందా? 30 తర్వాత కూడా అంటే ఉంటుంది. ఆ శుక్రుడు రవి నక్షత్రాన్ని ఫాలో అవుతున్నాడు, కుజుడు కూడా ఉన్నాళ్లే, బట్ అయినా కూడా ఒక్కోసారి మధ్య మధ్యలో ట్విస్టులు చేస్తున్నారు వాళ్ళు. అది స్టోరీ. ప్రోగ్రెసివ్ 10th హౌస్ మధ్య మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ లో వెళ్తా ఉంది. బాగా వాలిటైల్ ఇది, చార్ట్ లో వాలిటైలిటీ ఉన్నది, అనుకున్నట్టుగా స్మూత్ గా ఏమీ లేదు. కాబట్టి ఏంటంటే మనం పెద్ద పెద్ద నిప్పుల కొలువులను దాటాల్సిందే, అది స్టోరీ. సో బీ బ్రేవ్ ఆల్వేస్, అండ్ జాబ్ మీద ఫోకస్ చేయండి. అదేదో పెళ్ళి అయిపోతే అయిపోయింది అన్నట్టుగా కాదు. సో రేపు పెళ్ళైన తర్వాత వీళ్ళందరితో మాట్లాడబడే కన్నా నా జాబ్ నేను చేసుకుంటే బాగుండేదేమో, ఈ పెళ్లి కోసం నేను అనవసరంగా జాబ్ మానని ఫీల్ అయితే అంటే లైఫ్ పార్ట్నర్ తోనే మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయను. వస్తాయి రావనేది ఇప్పుడు రెండో చెయ్యి కలిస్తే కదా తప్పట్లు అయ్యేది, అర్థమైందా? రెండో చాట్ రాకుండా నీది బాగోదమ్మా అని ఎట్లా చెప్పాలి నేను? చూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఐరన్ స్పూనా, గోల్డ్ స్పూనా, లేదంటే కోల్ స్పూనా అనేది చూసాక చెప్పాలి నువ్వు, అర్థమైందా? అక్కడ టైం ఎట్లా ఉన్నది. మన దానిలో కొంచెం ఫ్రిక్షన్ ఉంది, దొరికేవాడు కూడా ఫ్రిక్షనే దొరికాడు అనుకో, అంతే కదా పరిస్థితి. సో ఇక్కడ ఏంటంటే సప్తమంలో ఉన్న రాహు సరిగా లేడు, ఎక్స్పెక్టెడ్ గా లేదు, అర్థమైందా? తర్వాత నెక్స్ట్ చంద్రకేతుల కాంబినేషన్ ఒకటి ఉంది. స్త్రీ జాతకంలో శని చంద్రులు చంద్రకేతులు ఒక్కోసారి డిస్టర్బెన్సెస్ ఇస్తూ ఉంటాయి అనమాట. దానికి తోడు ఏంటి, సప్తమాధిపతి నక్షత్రంలో ఒకే గ్రహం వక్రించలేదు కాబట్టి సరిపోయింది. ఒక్క గ్రహమే అయితే ఇంకా బాగా అది అయ్యేది. ఓకే, సప్తమాధిపతి బాగున్నాడు, దశమంలో ఉన్నాడు, బాగుంది. కెరియర్ పరంగా మీకు పబ్లిక్ పరంగా కలిసి వస్తుంది, అర్థమైందా? పబ్లిక్ పరంగా సుపీరియర్ పొజిషన్స్కి వెళ్ళేదానికి అవకాశం వస్తుంది. కానీ చేస్తూ వెళ్ళాలిగా, అది సంగతి. చేస్తూ వెళ్తేనే కదా అవకాశం వచ్చేది. నువ్వేమి చేయకుండా నీకు ఇచ్చారు కదా మెడల్స్ అన్ని, అవార్డ్స్. చేస్తా ఉంటే అయింది అవలేదు, తర్వాత సంగతి అవుతుంది. అది ఇంకా కొంచెం కాంప్లికేషన్స్ ఉన్నాయి, కొంచెం బ్యాలెన్స్డ్ గా రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయాలి నెక్స్ట్ 5 years. అది స్టోరీ మనం చెప్పేది. టైం అనేది ఎక్స్పెక్టెడ్ గా ఫ్లో అవ్వట్లేదు. ఫ్లో అవ్వనప్పుడు నువ్వు ఛాలెంజెస్ ఫేస్ చేస్తావు కాబట్టి నువ్వు ఆచితూచి అడిగేయాలి రిలేషన్షిప్ ని చూజ్ చేసుకునే దానిలో. అది మనం చెప్పేది. ఏమిటిది, మనం 3 విషయాలు చెప్తాం అనమాట వివాహానికి. ఒకటి, ఎదుటోడు పెళ్లి నిలుపుకుంటాడా లేదా, అట్టనే మనం నిలుపుకుంటున్నామా లేదా. రెండోది, ఒకళ్ళొకళ్ళు ఫిజికల్ గా కొట్టుకోకుండా ఉంటారా. మూడోది, పెళ్ళైనా ఒక 5 ఏళ్ళు పీస్ఫుల్ టైం ఉంటుందా లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దానిలో చూస్తే, మీరే నాకు ఒక మ్యారేజ్ మ్యాచింగ్ కి వచ్చారనుకో, నా క్లయింట్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయనకి మిమ్మల్ని చూస్తున్నాను అనుకో, ఈ అమ్మాయిని తీసి పక్కన పెట్టండి అయ్యా అని చెప్తాను. ఇంకో అమ్మాయి లేదా చూడు, అరేంజ్డ్ మ్యారేజే కదా, ఇంకో మ్యాచ్ తెచ్చుకో అని చెప్తా. ఎందుకంటే ఈ అమ్మాయికి రేపు పొద్దున ప్రోగ్రెసివ్ 10th house స్క్వేర్ నెటల్ సాటర్న్ జరుగుతుంది, అప్పుడు అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తుందేమో నాకు డౌట్ ఉందని చెప్తా, అర్థమైందా? ఇప్పుడు యు ఆర్ ద మై క్లయింట్ కాబట్టి నేనేం చెప్తాను,
అయ్యా నువ్వు తెచ్చుకునే మ్యాచ్ ఏదైతే ఉంటుందో వాడికి డిఫికల్టీ టైం ఉన్నా పర్వాలేదు కానీ వివాహాన్ని నిలబెట్టుకునే యోగాన్ని ఎత్తుకయ్యా అని చెప్తా. అర్థమైందా? నువ్వు ఓకే. కొట్టినా ఓకే. తిట్టినా ఉండాలాడు, పారిపోవద్దు. ఆ రెసిస్టెన్స్ ఉన్నోడు కావాలి మనకి, అట్లాంటి వాడిని ఎతుకుతా నేను. అది నేను చేసేది, అది స్టోరీ. రైట్ రైట్. సో క్లారిటీ వచ్చిందా? యా యా చాలా ఎంజాయ్ రికార్డింగ్. ఇంకో డౌట్ అడగండి 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 కానీ. మ్యారేజ్ లో అవుటర్ సోర్స్ నుంచి వస్తారా లేకపోతే బంధువులు అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? బంధువులు రెడీగా ఉన్నారా? ఉన్నారు బట్ మా మదర్ సైడ్ అన్ని క్యాన్సిల్ చేసేసాను. ఒక ఫాదర్ సైడ్ ఉన్నారు, అది హోప్ ఉంది. బట్ అది జరుగుతుందా లేదా బయట వెళ్తా అని డౌట్ ఉంది. చూడండి చూడండి, అంటే ఇప్పుడు నేను ఒకటి ప్రిడిక్ట్ చేస్తాను. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఎట్లా చెప్పాలి, మనం వెనక నుంచి చూసి ఇదిగో వీళ్ళు మనోళ్ళే అనుకున్నాం, కానీ అక్కడ కాదు. అప్పుడు ఏం చేస్తావు, నేను ఇప్పుడు మనోళ్ళనే చేసుకుంటే మంచిదని చెప్తాను నేను. అర్థమైందా? అట్లా చెప్పే ఇప్పుడు సప్తమ ఇప్పుడు మామూలు ఆస్ట్రాలజికల్ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అంటే, సప్తమంలో మీకు టెక్నికల్గా చెప్తున్నా, సప్తమంలో రాహు ఉన్నాడు, చతుర్థాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, మదర్ తరపున అయ్యేదానికి అవకాశం ఉంది. ఓకే, అలానే భాగ్యాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, ఫాదర్ తరపున అయ్యేదానికి అవకాశం ఉంది. కానీ ఇద్దరు ఎటు సైడ్ చేసుకున్నా కూడా శుక్రుడు వక్రించాడు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టేదానికి కూడా అవకాశం ఉంది. దాన్ని ఏం చెప్తాం? కాబట్టి కొట్టుకోవడానికి బయట రాయి అయితే ఏంది, ఇంట్లో రాయి అయితే ఏంది, ఏ రాయి అయినా దెబ్బ తగులుద్ది కదా. సో కాబట్టి అట్టా చూసుకోకూడదు మనం, కంపాటబిలిటీ చూసుకోవాలి, వాళ్ళ టైం బాగుందో లేదో చూసుకోవాలి, అట్టా చూసుకోవాలి అంతే. అర్థమైందా? నువ్వు డాక్టర్ని పెళ్లి చేసుకుంటే మంచిది, లేదంటే పలానా వాడిని చేసుకుంటే మంచిది అని ఎట్టా చెప్పను. అక్కడ డాక్టర్ అనేవాడు బయట వాళ్ళకి మంచిగానే ట్రీట్మెంట్ ఇస్తాడేమో, మరి నీకు ఇచ్చే ట్రీట్మెంట్ సరిగా లేకపోతే కదా. సో ప్రతి పర్సన్ కి అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్ ఉంటది కాబట్టి అది ఎట్టా ఉంటదని మనం జడ్జి చేసుకొని చేసుకోవాలి. అంతేగాని ప్రపంచంలో ఆడు మంచోడు కావచ్చు, మనతోనే మంచిగా ఉండకపోతే ఎప్పుడేం చెప్పాలి? అట్లా మనకున్న కాంబినేషన్ తో అక్కడ ఎదుటోడు కాంపన్సేటెడ్ గా మనం రెసిస్టెన్స్ ఉన్నోడిని పట్టుకోవాలి. అది స్టోరీ. రైట్, క్లియరా? ఎట్లా అనిపించింది ఓవరాల్ అనాలిసిస్? ఇట్స్ గుడ్. వన్ థింగ్, ఇలాగ కాంటాక్ట్ అయ్యి మీ క్లయింట్స్ ని, మీ ఫాలోవర్స్ ని ఇలాగ గైడ్ చేయడం అనేది నాకు ఈ ఐడియా బాగా నచ్చింది. ఓకే ఓకే, నాకు అదే ఒక రోజు సడన్ గా వచ్చేసింది, ఇంప్లిమెంట్ చేసాం. నైస్ ఐడియా. రైట్ రైట్, ఆల్ ది బెస్ట్. నమస్తే. యా, థ్యాంక్ యూ.